వేసవి వేడిపై దాడి, చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్తో హాయి. థీమ్ పార్క్స్, అమ్యూజ్మెంట్ పార్క్స్ మనలో చాలా మందికి తెలుసు. కానీ యాంటీ డ్రగ్ పార్క్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఆ ఛాన్సే లేదు. ఎందుకంటే దేశంలోనే మొదటి ప్రయత్నం విశాఖలో జరుగుతోంది. మాదక ద్రవ్య రహిత రాష్ట్రం లక్ష్యంగా ముఖ్యమంత్రి ఆలోచనల్లో నుంచి పుట్టిన పార్క్ ఆఫ్ లైఫ్ ప్రాజెక్టును VMRDA అభివృద్ధి చేస్తోంది. గంజాయి డ్రగ్స్ విచ్చలవిడితనం యువత జీవితాలను నిర్వీర్యం చేస్తోంది. ఒకసారి మాదక ద్రవ్యాల మత్తు నషాళానికి ఎక్కితే సర్వం కోల్పోయినట్లు లెక్క. ఆర్థికంగా సామాజికంగా జరిగే నష్టం కంటే భౌతికంగా చోటు చేసుకునే మార్పులు అత్యంత ప్రమాదకరం. డ్రగ్స్కు బానిసలైన వారి మస్తిష్కం దీర్ఘకాలంలో దెబ్బతింటుంది. ఫలితంగా కలర్ బ్లైండ్నెస్కు లోనవుతారు, వాసనను కోల్పోతారు. ఒక విధంగా నిర్జీవమైన జీవనం ఉంటుంది. సరిగ్గా అటువంటి డ్రగ్ బాధితుల కోసమే విశాఖలో పార్క్ ఆఫ్ లైఫ్ రూపుదిద్దుకుంటోంది. మాదక ద్రవ్యాల నుంచి విముక్తి పొందితే జీవితం ఎంత కలర్ఫుల్గా ఉంటుందో చూపించేది ఈ యాంటీ డ్రగ్ పార్క్. దేశంలోని తొలి ప్రయత్నం విశాఖలో జరుగుతుండగా సెంట్రల్ పార్క్ ఏరియాలోని 2 ఎకరాలను VMRDA ఎంపిక చేసింది. 3.5 కోట్లతో నిర్మించేలా అంచనాలు రూపొందించగా మాదక ద్రవ్యరహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా రూపుదిద్దుకుంటోంది. డ్రగ్స్ పార్క్ అంటే పెద్దగా ఆసక్తి ఉండదు కనుక పచ్చని వాతావరణం, ఆకర్షణీయమైన కళాకృతులు, వన్యప్రాణుల నమూనాలు, విద్యుత్ కాంతుల మధ్య కొత్త అనుభూతిని పొందేలా డిజైన్ ఉంటుంది. బాధితులకు కౌన్సిలింగ్, రీహాబిటేషన్ వంటివి కల్పించడం ద్వారా డ్రగ్స్ బారి నుంచి బయటపడిన తర్వాత కొత్త జీవితం ఎంత కలర్ఫుల్గా ఉంటుందో చెప్పే ప్రయత్నం జరుగుతుంది. పార్క్ ఆఫ్ లైఫ్ ద్వారా విశాఖ వంటి నగరాల్లో పెచ్చుమీరిన డ్రగ్స్ పట్ల అవగాహనతో పాటు అదే థీమ్తో పార్క్ అభివృద్ధికి దోహదం చేస్తోందని VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్ చెప్పారు. ఈ యొక్క పార్క్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే విద్యార్థి యువత అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క డ్రగ్ యూజర్స్ ఉంటారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డ్రగ్స్ తీసుకుంటే కలిగే నష్టాలు తెలియజేస్తూ ఒక కౌన్సిలింగ్ సెంటర్తో పాటు అదేవిధంగా డ్రగ్స్ తీసుకుంటే చట్టపరమైన చర్యలు ఏం తీసుకుంటారని కూడా తెలియజేస్తూ కూడా ఈ పార్క్ అనేది పూర్తి నిర్మాణం అయితే జరిగింది. దాదాపు ఈ పార్కు 3,50,00,000 విలువ చేసే నిర్మాణానికి సంబంధించి నిర్మాణానికి అయ్యే ఖర్చు ప్రజలకి ఈ త్వరలో అందుబాటులో తీసుకొస్తాము. అదేవిధంగా కౌన్సిలింగ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో వాళ్ళొక ఐడెంటిటీ ఎవరైతే వస్తారు ఈ డ్రగ్స్ తీసుకునే సంబంధించిన ఎవరైతే యూజర్స్ కనుక వస్తే వాళ్ళ ఐడెంటిటీ కూడా గోప్యంగా ఉంచుతూ తప్పనిసరిగా ఈ పార్క్ని ఈ దేశంలో ఒక రోల్ మోడల్ పార్క్ ఉంచాల ఉద్దేశంతో అయితే ఈ పార్క్ నిర్మాణం అయితే జరుగుతుంది. రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఈగల్ టీం పెట్టి ఎక్కడికక్కడ నిర్వీర్యం చేస్తోంది. నివారణ చర్యలు ఎంత ముఖ్యమో బాధితులకు కొత్త జీవితం కల్పించడం అంతే ప్రధానం. ఈ క్రమంలోనే VMRDA యాంటీ డ్రగ్ పార్క్ రూపుదిద్దుకుంటోంది. ఏర్పాట్లు పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.